హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 24. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ లెటర్ని చూడగానే రాజేశ్వరీదేవి కోపం ఆకాశాన్ని అంటింది. తను ఎంతో గుప్తంగా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టినా ఎలా బయటకు వచ్చింది? ఇంత ధైర్యంగా ఒకడు నా షేర్ హోల్డర్స్కి ఎలా ఈ లెటర్ రాశాడు? అసలు రాసింది ఎవరు? ఇది పంపించింది ఎవరు? వాళ్ళకి అవసరం ఏంటి అని ఒకే ఒక్క క్షణం ఆలోచించింది. తన ఫీలింగ్స్ని, ముఖ్యంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని నార్మల్గా గంభీరంగా మారిపోయి, ఈ లెటర్ చూసి మీరు మీ నిర్ణయం మార్చుకోవాలని అనుకుంటున్నారా? ఓకే, దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా నా మనవడి పెళ్ళి ఎలా జరిగింది, ఎవరితో జరిగింది అన్న విషయంలో మీకు బిజినెస్ కనిపిస్తుందేమో, కానీ నాకు నా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇంకా మీ నిర్ణయాన్ని ఎవరు ఇక్కడ వ్యతిరేకించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీ నిర్ణయం మీ ఇష్టం, చాలా గంభీరంగా చెప్పింది రాజేశ్వరి. అమ్మా అన్నాడు చక్రపాణి. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కంపెనీ ఓపెన్ అవుతుంది, కాకపోతే కాస్త లేట్గా. ఎందుకంటే అది మేము ఒక్కరం మాత్రమే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. మేము ఎవరిని ఇలా చెయ్యండి అని చెప్పం అని సింపుల్గా చెప్పేసింది. సారీ రాజేశ్వరీదేవి గారు, మా భయం మాది. ఇప్పటి వరకు మేము ఎప్పుడూ మీ నిర్ణయాలను వ్యతిరేకించలేదు, కానీ ఇప్పుడు మేము రిస్క్ తీసుకోలేం అని కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకా ఇద్దరు మాత్రమే మిగిలారు. వాళ్ళిద్దరినీ చూసింది రాజేశ్వరీదేవి. మీ మనవడి పెళ్ళి జరిగింది ఎవరితో మేడం? చాలా క్యూరియస్గా అడిగారు. ఎవరితో జరిగినా పెళ్ళైతే చేసింది మేమే. ఇంక మీరు వెళ్ళండి అన్నట్టు చెయ్యి చూపించి సైగ చేసింది రాజేశ్వరీదేవి. వాళ్ళు వెళ్ళిపోగానే, అమ్మా ఏంటిదంతా? ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తావనుకుంటే నువ్వే అక్కర్లేదు అని పంపేశావు అని అడిగాడు చక్రపాణి అసహనంగా. వాళ్ళున్నా మనకి ఒరిగే లాభం లేదు, లేకపోయినా పోయే నష్టం లేదు. దాని గురించి ఆలోచన వదిలేసి ఈ లెటర్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళిందో కనుక్కో అంది రాజేశ్వరి. ఆల్రెడీ తెలుసుకున్నాను, అందరికీ పోస్ట్ ద్వారానే వచ్చింది. ఆ పోస్ట్ ఎవరు పంపించారో తెలియదు. మన వాళ్ళు అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశారు. ఎవరో ఒకరు మాస్క్ పెట్టుకుని వచ్చి ఈ లెటర్స్ అన్నీ పోస్ట్ బాక్స్లో వేశాడు. పోస్ట్ ఆఫీస్లో సీసీ కెమెరాలు ఉన్నా అవి ఎప్పుడు వర్క్ చేస్తాయో ఆ దేవుడికి కూడా తెలియదు. అతని డీటెయిల్స్ ఏం తెలియలేదు. అక్కడ ఎవరో చెప్పారంట మాస్క్ పెట్టుకున్న వ్యక్తి పోస్ట్ చేశారు అని. అది ఎంతవరకు నిజమో తెలియదు విషయం చెప్పాడు చక్రపాణి. ఓకే, లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ మార్పించు. అలానే ఓపెనింగ్ డేట్ మార్చు. ప్రెస్కి నోటీస్ ఇచ్చారా ఓపెనింగ్ గురించి అని అడిగింది. ఇంకా ఇవ్వలేదు, అదే మంచి విషయం జరిగిన వాటిల్లో అన్నాడు చక్రపాణి విసుగ్గా. జరుగుతున్నవి అన్నీ అతనికి చాలా అసహనాన్ని కలిగిస్తున్నాయి, కానీ అది తల్లి మీద చూపించలేడు. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్. సరే పద ఇంకా అని ఆవిడ లేచింది చైర్లో నుండి. అమ్మా, ఆ అమ్మాయి ఎవరో చెప్పవా అని అడిగాడు చక్రపాణి ముందుకు వెళ్తున్న తల్లిని. కొన్ని మీరు తెలుసుకోకపోవడమే మంచిది చక్రపాణి అనేసి వెళ్ళిపోయింది రాజేశ్వరీదేవి. తల్లి ఎంత అడిగినా చెప్పకపోయేసరికి తనే తెలుసుకోవాలని అనుకున్నాడు చక్రపాణి. కానీ తనేం చేసినా తల్లికి తెలిసిపోతుందని ఆ ప్రయత్నం అక్కడే ఆపేశాడు. ఇంటికి వెళ్ళిన రాజేశ్వరి స్వీటీ రూంలోకి వెళ్ళింది. అక్కడ స్వీటీ పడుకొని ఉంది. జీవిత కూర్చుని కూతుర్నే చూస్తూ బాధపడుతుంటే, భోజనం చేశావా జీవిత అని అడిగింది. నా కూతురు బ్రతికి అన్యాయం అయిపోకుండా చూసుకోవడానికైనా తినాలి కదా, తిన్నాను అని విసురుగా సమాధానం చెప్పింది జీవిత. ఏం మాట్లాడలేదు రాజేశ్వరి. తన రూంలోకి వెళ్ళిపోయింది. స్వీటీ కోసం జ్యూస్ తీసుకొచ్చిన శారద ఆడపడుచు మాటలు విని, ఈవిడకి ఏమొచ్చింది, తల్లితో ఇలా మాట్లాడుతుంది అనుకుని, వదినా ఇదిగో స్వీటీకి జ్యూస్ అని ఇచ్చింది.
నువ్వు నీ కోడలకు చేసుకో సేవలు, నా కూతురికి నువ్వేం చెయ్యక్కర్లేదు అని చెప్పింది విసురుగా. అనుకొని దీర్ఘంగా నిట్టూర్చి, నా బాధ్యతగా నేను తెచ్చాను వదినా, మీకు అవసరం లేదంటే మీరే తెచ్చుకోండి రేపటి నుండి, ప్రస్తుతానికైతే ఇది పట్టించండి అని అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది. అప్పుడే చక్రపాణి రావడంతో రూమ్లోకి వెళ్ళింది మంచినీళ్ళు తీసుకొని. నాకు భోజనం వద్దు శారద అని వాష్రూమ్లోకి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. భర్త కోసం పాలు తీసుకుని గదిలోకి వెళ్ళింది శారద. పూజ గురించి భర్తకి ఎలా చెప్పాలో ఏంటో అని తర్జన పడుతుంది. ఆ ఆలోచనలోనే పడుకుండిపోయింది. ముందు రోజు రాత్రి పెళ్లి వల్ల నిద్ర లేకపోవటం, అలానే వచ్చిన దగ్గర నుండి జరిగిన పరిణామాల వల్ల అలసిపోయి అలానే పడుకునిపోయింది. చక్రపాణి పాలు తాగి లోచన ఎవరు అన్నది ఆలోచిస్తూనే పడుకున్నాడు. తన వర్క్ ఫినిష్ చేసుకొని చూసేసరికి లోచన బుక్ అలానే గుండెల మీద పెట్టుకొని పడుకోవటం చూసి చిన్నగా నవ్వుకొని ల్యాప్టాప్ ఆఫ్ చేసి లోచన పట్టుకున్న బుక్ తీసి పక్కన పెట్టి సింగిల్ సోఫా చైర్ నుండి ఎత్తుకున్నాడు బెడ్ మీద పడుకోబెట్టడానికి. నాకు నిద్ర వస్తుంది బాలు, నిద్రలోనే మత్తుగా గొనిగినట్టు అంది లోచన. నిద్ర వస్తే పడుకో, ఎవరొద్దని చెప్పలేదు కదా అంటూ తనని బెడ్ మీద పడుకోబెట్టి పక్కన పడుకున్న అర్హన్ లోచననే రెప్పవేయకుండా చూస్తూ, చాలా నచ్చేస్తున్నావు, ఎందుకో తెలియదు, మేబీ మనం గత జన్మలో కూడా భార్యాభర్తలమేమో, ఇవన్నీ ఉంటాయా? కానీ ఒక్కరోజుకే నీ మీద ఎంత ప్రేమ వచ్చేసిందో తెలుసా? అది ప్రేమేనా లేక మరేదైనానా ఏమో నాకు తెలియదు, కానీ నాకు చాలా నచ్చేస్తున్నావు అనుకుంటూ అలానే చూస్తూ పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ముందే లేచిన అర్హన్ తన చేతిని పట్టుకుని ముడుచుకొని పడుకున్న లోచనని చూశాడు. చలివేసి చిన్నగా వణుకుతూ కనిపించటంతో ఏసీ ఆఫ్ చేసి తన చేతిని విడిపించుకొని లేవటానికి చూశాడు. అర్హన్ కన్నా ముందే లేచి కూర్చుంది లోచన. పడుకో అన్నాడు అర్హన్. ఒక్క క్షణం తను ఎక్కడ ఉందో చూసుకుని తనకి పెళ్ళి జరిగిన అన్ని విషయాన్ని గుర్తు చేసుకొని అర్హన్ని చూస్తూ, మీరెందుకు లేచారు అంది లోచన నిద్రగల్లని నలుపుకుంటూ. నాకు మెలకువ వచ్చింది అన్నాడు అర్హన్. నాకు చిన్న చప్పుడైనా మెలకువ వచ్చేస్తుంది అంది లోచన. మరి రాత్రి నేను నిన్ను బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు లేవలేదు అన్నాడు అర్హన్ కళ్ళు చిన్నవి చేసి. అప్పుడు కూడా లేచాను కదా, కానీ మీరు అలా తీసుకురావటం బాగుంది బావా, అందుకే కళ్ళు తెరవలేదు. ఆ తర్వాత నువ్వు నన్నే చూస్తూ పడుకోవడం మాత్రం నాకు తెలియదు అమాయకంగా చెప్పిన గడుసుతనం తొంగి చూసింది లోచన మాటల్లో. అయితే ఆ గడుసుదనం తెలియలేదు అర్హన్కి. కానీ లోచన అలా తనని తన సొంతం అన్నట్లు ఫీల్ అవటం మాత్రం నచ్చింది. హో, అయితే కావాలనే ఇలా చేశావన్నమాట అన్నాడు. కోపం వచ్చిందా బావా? నన్ను ఎవరూ అలా ఎత్తుకోలేదు, అందుకే నాకు నచ్చింది అంది తల దించేసి కళ్ళు మాత్రమే పైకెత్తి. కోపం ఎందుకు? అది కూడా నీ మీద అంత త్వరగా రాదులే, వచ్చినా ఇలా అమాయకంగా మాట్లాడు, వెంటనే పోతుంది అన్నాడు నవ్వుతూ. మా మంచి బావవి నువ్వు అని అర్హన్ బుగ్గలు గిల్లేసి, మనం పూజకి వెళ్ళాలి కదా, నేను ముందు స్నానం చేస్తాను అని పరుగున వాష్రూంలోకి వెళ్ళిపోయింది. నవ్వుకున్నాడు అర్హన్ లోచన చేసిన పనికి. తన బుగ్గల మీద చేతులు వేసుకుని నిమురుకుంటూ నచ్చేస్తున్నావు అనుకున్నాడు. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.